Uttaranchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton, Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. తిరుపతిలోని బొగ్గమఠం సంబంధించి ఆ యొక్క భూ సర్వేలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి కూడా ఉద్రిక్త పరిస్థితులు మాత్రం చోటు చేసుకుని చెప్పాలి. ఎందుకంటే ఇదే ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి, మనతో పాటు సర్వే నిర్వహిస్తున్నటువంటి అధికారులు ఉన్నారు. సార్, అయితే ఈ సర్వే అంతా కూడా దేని కింద జరుగుతుంది, ఎలా, ఎక్కడి నుంచి ఎంతవరకు? బుగ్గమఠం వాళ్ళు ఇచ్చిన రిక్వెజేషన్ మీద 14 ఎకరాల 49 సెంట్లు బుగ్గమఠం ల్యాండ్ ఉంది. దాన్ని సర్వే చేసి ఇమ్మన్నారు. సర్వే చేసి మాకు డీటెయిల్స్ ఇమ్మన్నారు. అందుకోసం అర్బన్ సర్వేయరు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ అయిన నేను, ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే వాళ్ళు, మఠంకు సంబంధించిన గవర్నమెంట్ సర్వేయర్స్ అందరం వచ్చి మొత్తం ల్యాండ్ చూసాము. రోవర్ ఇన్స్ట్రుమెంట్తో సర్వే చేశాము. ఇంకా ఎంత అనేది చూడాల్సి వస్తుంది. మొత్తం ఎంత సర్వే చేయాలి, ఎంత ల్యాండ్ ఉందని? 14 ఎకరాల 49 సెంట్లు. అంటే ఇక్కడ కొంతమంది అబ్జెక్షన్ చెప్తున్నారు మీ సర్వేకి, అంటే నోటీసులు ఇవ్వలేదు. అందరికీ నోటీసులు ఇచ్చాం, మాకైతే ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు. అంటే దీంతో సేల్స్ అలాంటివి ఏమైనా జరిగాయి? అది బుగ్గమఠం వాళ్ళకి సంబంధించి తెలుస్తుంది, మాకైతే దాని డీటెయిల్స్ తెలియదు. నోటీసులు అయితే మేము ఎవరైతే అప్లికెంట్ అయితే వాళ్ళకి ఇచ్చాము. సార్, ఇదే ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి హౌస్ కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఆ ప్రాంతంలో కూడా ఈ యొక్క సర్వే నెంబర్లో అక్కడ కూడా ఏదన్నా గుర్తించినటువంటి పరిస్థితి? మొత్తం ల్యాండ్ అంతా నెంబర్ ఐడెంటిఫై చేసాము. గూగుల్ మ్యాప్ అనేది వస్తుంది, దీంట్లో రోవర్తో ప్రతి ఒక్క డీటెయిల్స్ వస్తుంది. కోఆర్డినేట్స్తో తీసాము కాబట్టి కరెక్ట్గా అక్యురేట్గా వస్తుంది. ఫర్దర్ మీరు ఏదైతే ఎండోమెంట్కి ఈ యొక్క నివేదిక ఇస్తాం. పూర్తిగా ఈ సర్వే అంతా కూడా ఈ యొక్క బొగ్గమఠం ఏదైతే ఉందో ఇదే ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఈ యొక్క బొగ్గమఠానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా 14 ఎకరాల 90 సెంట్ల మేర ఈ యొక్క ల్యాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ల్యాండ్ అంతా కూడా గతంలో బొగ్గమఠానికి సంబంధించినప్పుడు లీజుకు కొంతమందికి సభ్యులకి లీజుకి ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ తీసుకున్నటువంటి లీజుదారులంతా కూడా కాలక్రమేణా సేల్స్ క్రయ విక్రయాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బొగ్గమఠం ఆ యొక్క ల్యాండ్స్ అంతా కూడా సేల్స్ చేసి ఆక్రమించుకున్నారన్న నెపంతో ఈ యొక్క బొగ్గమఠం ఏదైతే ఈ 14 ఎకరాల 90 సెంట్లు ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా సర్వే చేసి మాకు ఇవ్వాలంటూ కూడా ఎండోమెంట్ కమిషనరు రెవెన్యూ అధికారులను కోరడంతో ఈ యొక్క సర్వే కూడా నిర్వహించినట్టుగా రెవెన్యూ అధికారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారి ఇక్కడ ఏదైతే గతంలోనే ఈ యొక్క ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదే ప్రాంతంలో ఆయన నివాసం ఉన్నటువంటి పరిస్థితి, ఆయన సంబంధించి కూడా 3 ఎకరాల 80 సెంట్లు పైగా ఏదైతే ఆయన ఆక్రమించారంటూ కూడా అనేక ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి, నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి, అనేక సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ఆ తదనంతరం పెద్దిరెడ్డి కూడా దాని మీద స్పందిస్తూ ఇది నేను కొన్నటువంటి భూమి, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భూమి, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నానంటూ కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అదే తరుణంలోనే ఆ ల్యాండ్కి సంబంధించి ఏదైతే కోర్టులో కూడా ఇప్పటికీ నడుస్తుంది, ఇది ఏదన్నా కోర్టు ద్వారానే మేము తేల్చుకుంటామంటూ కూడా పెద్దిరెడ్డి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ జరిగినటువంటి సర్వేలో ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఇక్కడ రావడంతో కేవలం ఈ యొక్క పెద్దిరెడ్డి భూమికి సంబంధించే వచ్చారంటూ కూడా కొంతమంది ఆరోపించినటువంటి పరిస్థితి. అదే రకంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఏదైతే గతంలో ఈ లీజు పొందినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఎటువంటి నోటీసు లేకుండా వచ్చి ఈ రకంగా సర్వే చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ లీజు తీసుకున్నటువంటి తరుణంలోనే సేల్స్ విక్రయాలు కూడా చేయొచ్చు అన్న నిబంధనల మేరకే అప్పట్లో విక్రయాలు కూడా జరిగాయంటూ కూడా లీజుదారు కుటుంబ సభ్యులంతా కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పాలి. అయితే మాకంతూ డాక్యుమెంట్స్ ఉన్నాయి, కోర్టులో నడుస్తుంది, కోర్టు ద్వారానే మేము ప్రతిదీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాం తప్ప అక్రమంగా మేమే చేసింది లేదంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే ఈ యొక్క సర్వే ఇవాళ చేపట్టినటువంటి రెవెన్యూ అధికారులు చేపట్టినటువంటి సర్వే మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి మాత్రం దారితీసిందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.